వెంకటేష్ గారు, గుడ్ లక్ సార్. ఒక సీజన్లో 2-3 సినిమాలు కాంపిటేటివ్గా రిలీజ్ అవటం అనేటువంటిది వాట్ ఈజ్ వెల్దీ అండ్ వెల్కమింగ్. కానీ డే టైం 5 ఫిలిమ్స్ రావటం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఎనీబడి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే సాలార్ అండ్ డంకీ రెండు కూడాను 1 డే గ్యాప్లో రిలీజ్ అవ్వటం వల్ల 2 సినిమాలు దెబ్బతిన్నాయి, కొంచెం నష్టపోయినాయి. వాటి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈ 5 ఫిలిమ్స్ కాంపిటీషన్లో వెళ్ళటం అనేటువంటిది హెల్దీ అనుకుంటున్నారా? దీన్ని ఆపటం కోసం ఏదైనా ప్రయత్నం జరిగిందా? Usually I don't interfere in all these things, Prabhu, and always there's always a first time. Sometimes it happens like this, whether it is right or wrong, and I'm not in a position to answer all that. It's unfortunate that it happened like this, but also sometimes the audience are so clever, they'll only watch the films which they like. So I'm sure they'll give space to all the films. So మనం ఆ పాజిటివ్ దీంట్లోనే వెళ్ళాలి. బట్ దానివల్ల ఈ సినిమా ఇదైంది అవన్నీ విల్ సీ ఆన్ ద పండగ. సమ్ టైమ్స్ ఇఫ్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్, ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్. అన్ని సినిమాలు వెళ్ళి చూస్తారు. దట్స్ వాట్ ఐఎమ్ విషింగ్. శైలేష్ గారు సార్, సో మీరు మొదటి 2 సినిమాలు యంగ్ హీరోస్తో చేశారు. సో ఇప్పుడు సార్ నో హీస్ టాకింగ్ సో హిట్ 2 సినిమాల్లో 2 యంగ్ హీరోస్తో చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద స్టార్తో చేయటం అనేది మీకు డిఫికల్ట్ అనిపించింది ఆన్ సెట్స్, లేకపోతే ఈజీగానే? సో కంఫర్టబుల్ లెవెల్ ఆయన మీకు ఎలా ఇచ్చారు? మీకు హిట్ 1 హిట్ 2 యంగ్ హీరోస్తో చేశాను, ఇప్పుడు యంగర్ హీరోతో చేశాను. శైలేష్ గారు, ఇప్పుడు మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్లో ఏమైనా జరుగుతుంది కదా, లేదంటే 18 కోట్లు 19 కోట్లు ఒక ఇంజెక్షన్ కంటే అది రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? సార్ అదే యాక్చువల్లీ గుడ్ యూ ఆస్ ద క్వశ్చన్ సార్. దెర్ ఇస్ రియలీ నిజంగానే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లంగానే తయారైంది కంట్రీలో. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ కిడ్స్, కొన్ని వేలల్లో పిల్లలకి డయాగ్నోసిస్ ఇప్పుడు డాక్టర్స్ కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రాబ్లం అని. ఇంతకుముందు గతంలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవాళ్ళు, ఇప్పుడు డయాగ్నోసిస్ ప్రాపర్గా జరుగుతుంది. దీనికి ఏంటంటే ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళ పిల్లలు పుట్టడమే బాడీలో ఒక జీన్ లేకుండా పుడతారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఈ జీన్ కనుక రీప్లేస్మెంట్ ఇస్తే, అంటే యంగర్ ఏజ్ ఒక 6-7 years ముందే కనుక వాళ్ళకి ఈ జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే మ్యాజికలీ దే విల్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. అంటే ఈ ఇంజెక్షన్ని ఒక $2 million, అంటే మన ఇండియన్ కరెన్సీలో 17 crores. అది ఎందుకు అంత ప్రైజ్ అయింది, అది ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు అన్న దానికి సంబంధం లేకుండా ఆ ఇంజెక్షన్కి ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు. సో వేలల్లో ఎవరో లక్కీగా కొంతమంది చారిటీ చేసో, లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని మీరు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా 17 కోట్ల ఇంజెక్షన్ గురించి మేము ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం అని చెప్పి. అవన్నీ ఇంజెక్షన్ గురించే. సో దిస్ ఇస్ ద జీన్ ట్రీట్మెంట్ దట్ ఇస్ రియలీ దేర్. ఇది నిజంగానే జరుగుతున్న ప్రాబ్లం ఇది ఇప్పుడు కంట్రీలో. బట్ నేను కథలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని దాని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేశాను సార్, అంతే. సో ఇది నిజంగానే ఉంది, ఈ ఇంజెక్షన్ 17 కోట్ల అన్న ప్రాబ్లం మన కంట్రీలో ఉంది. దాన్ని ఫాస్ట్గానే సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ దే విల్ ఫైండ్ ఇస్ వాట్ ఐఎమ్. లేదు సార్, నేను అంత మెసేజింగ్ అంతా ఏం లేదు సార్. ఇట్స్ అంటే ఏదైనా ఒక రియల్ స్టోరీని తీసుకుని, అంటే ఆ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు. సో మీరు ఏదైనా కేసు విని కానీ రియల్ కేసుని తీసుకుని దీని చుట్టూ కదలేరా? అంటే నా కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక అబ్బాయి, వితౌట్ నేమింగ్ దెమ్, ఒక అబ్బాయి ఇట్లా క్యాంపెయిన్కి హెల్ప్ కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చారు. దట్ వాజ్ వెన్ అప్పటి నుంచి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ పేరెంట్స్ పడే బాధ, వాళ్ళు ఇప్పుడు ఒక చైల్డ్కి మందు లేకుండా హెల్త్ పాడైపోయి చనిపోతున్నారు అని అంటే ఎక్కడో ఒక లెవెల్లో పేరెంట్స్గా మనం ఒక యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ మీ దగ్గర 17 కోట్లు ఉంటేనే నీ బాబును పాపను కాపాడగలుగుతాం అంటే అది దట్స్ అ పెయిన్, యూనో. ఆ పెయిన్ని నేను ఒక ఫాదర్ క్యారెక్టర్గా వెంకటేష్ గారికి ఇస్తే మీరందరూ బాగా కనెక్ట్ అయ్యి స్టోరీ చూస్తారు అన్న ఒక ఇంటెన్షన్తో ఆ ప్రాబ్లమ్ని సార్ లైఫ్లో వచ్చినట్లు పెట్టి నేను సినిమా తీశాను. వెంకటేష్ గారు, ఒక్క క్వశ్చన్. వెంకటేష్ గారు, ఇప్పుడు UBA సర్టిఫికేట్ వచ్చింది, ఓకే. బట్ యాక్షన్ పరంగా చూస్తుంటే చాలా వైలెన్స్ కనిపిస్తుంది మీ ట్రైలర్ చూస్తే. బట్ ఏంటంటే చిన్నపిల్లలు వచ్చి వెంకీ గారి సినిమాలు అంటేనే ఆల్ ఏజ్ గ్రూప్ చూస్తారు, ముఖ్యంగా పిల్లలు కూడా. సో పిల్లలు వచ్చి చూడాలంటే ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా మూవీలో? ఇబ్బంది ఉండదండి, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎంత వైలెన్స్ ఉండాలో అంత ఉంటుందండి. And Dankani, we are not telling that it should be like this, but the situations are so strong in this.
you won't feel like you're watching అనవసరంగా ఫైట్లు చేసి వైలెన్స్ ఎక్కువ చూపెట్టినప్పుడు you'll feel కొంచెం ఓవర్ డోస్ ఉన్నట్టుంది. బట్ వెన్ ఇట్ గోస్ విత్ ది స్టోరీ అండ్ ఇట్ గోస్ విత్ ది హెల్ప్లెస్నెస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, you know, even if you are helpless at times, you might get very violent for what you want, right? So the fights are designed like that, you know. ఆ టైంకి అది కావాల్సినప్పుడు ఎంత వైలెంట్ అవుతాడో దట్స్ దిస్ క్యారెక్టర్. అండ్ ఆల్సో నౌ డేస్ చిల్డ్రన్ వాళ్ళు కూడా దే నో వాట్ ఫైట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ వాట్ ఇస్ ఓవర్ వైలెంట్. దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్ because the access to all the violent content is available not only in the movies but in all the video games, and which are so violent you'll be surprised that మీరు వెళ్ళి మీరు ఒక 2 వీడియో గేమ్స్ ఆడండి, మేము అసలు ఇది చాలా జుజుబి, ఈ వైలెన్స్ చాలా జుజుబి, చాలా ఏంటి ఇంతేనా అంటారు, అంత ఉన్నాయి అలా వీడియో గేమ్స్. సో ఐ థింక్ వీవ్ డన్ a clean, neat style of action when you see in the flow of the film. Ikkada trailer cut lo atla anipistadi gaani, but when you see the sequence of the, you know, action in the film, it will be like a beautiful story told, so you'll enjoy that. Yeah. సో మీకు స్టోరీ చెప్పినప్పుడు శైలేష్ కాలనీ గారు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ గురించి, ఆ వ్యాధి గురించి ఇంతకు ముందు మీరు ఎప్పుడన్నా విన్నారా? క్రౌడ్ ఫండింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది. Yes, he showed me some of the research he's done, and so he explained it to me very clearly, and he showed me the whole problem. So then we went ahead with after that. Yeah. వెంకటేష్ గారు ఇక్కడ Yes. సార్ సార్ సైంధవ్ అనేది ఒక రీడిస్కవరీ అనుకోవచ్చా మీకు? 80s. రీడిస్కవరీ అంటే మీ కెరియర్లో ఒక రీడిస్కవరీ, మళ్ళీ ప్రతి హీరోకి ఒక రీడిస్కవరీ మూమెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో రీడిస్కవరీ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సూపర్ హిట్ అయింది అనుకోండి, సూపర్ డూపర్ రీడిస్కవర్డ్ అమ్మ, రీడిస్కవర్డ్ హిమ్సెల్ఫ్. దట్స్ హౌ మన మెంటాలిటీ అంతే. చూసేసాం కదండి, ఇవన్నీ కొంచెం తెలిసిందే కదా ఇది. బట్ యా, ఐఎమ్ షూర్ ఇఫ్ ది ఆడియన్స్ లవ్ ఇట్, అండ్ హీ హ్యాస్ ప్రెజెంటెడ్ మీ వెరీ డిఫరెంట్లీ, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇంతకు చెప్పినట్టు యాక్షన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐవ్ గాట్ టు డూ సమ్ ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ సీన్స్, అండ్ నేను ఇంతకే చెప్పాను, యూ విల్ జస్ట్ లవ్ దోస్ సీన్స్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. I mean, glad that I got the opportunity to do those challenging sequences, and malli, you know, to show your the talent out to the wonderful audience who've been receiving me, you know, over the years. Alanti manchi cinemalu chusinapudu nijangane they all of you right from day one you've been encouraging me very very positively, especially when I do sincere honest films, and I think I've done a very sincere honest సార్ వెంకటేష్ గారు, ఫ్యామిలీ ఎమోషన్స్లోనూ ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది సార్ మీకు, దాన్ని ఎవరు ఇప్పటి వరకు రీచ్ అవ్వలేదు. ఈ ఫ్యామిలీ ఎమోషన్స్కి సైంధవ్లో ఎంత స్పేస్ ఉంది అంటే మాకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది త్రూఅవుట్ ఒక. No, the whole core thing is only about family emotion. సో మీకు యాక్షన్ సీక్వెన్సెస్ ఏమన్నా ఓవర్టేక్ అవుతాయా ఎమోషన్? No, like ఇంతకు చెప్పాను కదా, it starts off with the emotion and then the action comes. Every action takes place after the emotion part, so it's well designed like that. So when you come out, it's going to be a very very hard-hitting emotional action thriller. Yeah. So త్రివిక్రమ్ గారితో సినిమా ఉండే అవకాశం ఉందా? త్రివిక్రమ్ గారితో మళ్ళీ సినిమా ఉండే అవకాశం? నేను మొన్నే చెప్పాను, ఫోన్ చేయండి ఆయనకి, ఫోన్ చేయండి, నిజంగా ఫోన్ చేసి చెప్పండి. ఓ అందరు అడుగుతున్నారు ఏమవుతుందని. సార్ వెంకటేష్ గారు ఇక్కడ సార్, థ్యాంక్ యూ. ఒక మంచి సబ్జెక్ట్తో ఆడియన్స్ ముందు రాబోతున్నారు. గతంలో గణేష్ సినిమాతో సో గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యవస్థ ఎలా ఉంది, ప్రజల్లో ఎలా ఇబ్బంది పడుతున్నారని ఒక మంచి కాస్తో సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇలాంటి సబ్జెక్ట్ ఎస్ఎంఏ సబ్జెక్టు ప్రత్యక్షంగా నేను చూశాను, నేను న్యూస్లో కవర్ చేశాను. ఆ పేరెంట్స్ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా నేను కొన్ని కుటుంబాలను కలవడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత అలాంటి కుటుంబాల పరంగా మీరు ఎలాంటి సాయం చేస్తారు? No, if like I think the director, we've been looking into that and how the funding goes and stuff like that. And I think there are the genuine cases, and I'm sure we can always be there out there to help them. Yeah. శైలేష్ గారు, అంటే దీనిలో కేవలం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం జరిగిందా? సో గణేష్ లాంటి సినిమా చూసిన తర్వాత వెంకీ గారు ఈ సబ్జెక్ట్ చూస్ అవుతారని చెప్పేసి ఎంచుకోవడం జరిగిందా? సార్ అంటే సోషల్ మెసేజింగ్ అన్నది నా కథలో ఇన్కార్పొరేట్ చేసుకున్నా కానీ సోషల్ మెసేజ్ ఇవ్వాలని కథ తీయలేదు సార్. ఐ విల్ బీ వెరీ ఆనెస్ట్ విత్ దట్. సో ఐ వాంటెడ్ టు మేక్, అంటే ఇలాంటి టాపిక్స్ మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిలింలో ఎంటర్టైనింగ్ వేలో చెప్పినప్పుడు ఎక్కువ మంది ఆడియన్స్కి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఇందాక చెప్పినట్లు చాలామందికి అసలు ఇలాంటి ఒక డిజీజ్ ఉందన్న విషయమే తెలియదు. నేను ఈ సినిమా తీయడం వల్ల, ఈ సినిమాలో అలాంటి ఒక ప్రాబ్లమ్ని ఇన్కార్పొరేట్ చేసి వెంకటేష్ గారికి ఇవ్వడం వల్ల
మోర్ పీపుల్ విల్ కమ్ టు నో దట్ దిస్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్, ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది, విచ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే, నోబడి నోస్, ఎవరికి తెలియదు కూడా అలాంటి ఒక ప్రాబ్లం ఉందని. సో ఇన్ దట్ వే ఐ వుడ్ సే ఇట్ ఇస్. సార్ వెంకటేష్ గారు అడగండి. చెప్పు మైక్ ఇవ్వండి. కాదు మైక్ న్యూ ఇయర్ మంచి రోజు బాగుంది మాట్లాడు. సార్ బాగుంది ఇది సైంధవ్ అనేది ఆ టైటిల్లోనే పవర్ఫుల్ ఉంది. యాక్చువల్గా ఎందుకు పెట్టారో పేరు తెలియదు కానీ కౌరవుల్లో మన మహాభారతంలో సైంధవుడు, ఆయన కొన్ని వరాలు కూడా ఉంటాయి. అయితే మీ నుంచి మీరు చాలామంది డైరెక్టర్ల దగ్గర ఈరోజు చాలా కలిసి పనిచేశారు. ఆయన ఏంటి మీ నుంచి పలానా సమ్ XYZ నేర్చుకున్నా అన్నారు. ఇంతమందితో ఇంత 75 సినిమాల జర్నీలో మీరేమి నేర్చుకున్నారు ఇతరుల దగ్గర నుంచి? మీకు బాగా మీకు బాగా నచ్చిన అంశాలు కొంతమందిలో ఉంటాయి కదా, అవి ఏమైనా ఉన్నాయా? ఏమైనా తెలియజేస్తారా? 2-3 చాలు. 2-3 ఎందుకండి, ప్రతి సెకండ్ నేర్చుకుంటున్నాను. మీరు ఇప్పుడు లేట్గా వచ్చారు కాదు, లేట్గా వచ్చి మీరు అడిగారు, ఆ షార్ప్నెస్ నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళిపోయే టైంలో మీరు వచ్చారు, చూడు నేర్చేసుకున్నాను. ఎట్లా రావాలి, ఏ టైంకి రావాలి, ఎట్లా లాస్ట్ క్వశ్చన్ అడగాలని కూడా నేర్చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీం అందరికి కూడా. ఏంటమ్మా నువ్వు బాబా ఫ్యాన్స్ అడుగుతురు సక్సెస్ మీట్ థ్యాంక్ యూ అవన్నీ కూడా. సో హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ విల్ క్యాచ్ అప్ అగైన్. అండ్ ఇఫ్ ఐఎమ్ నా ఇంట్రోవర్ట్ నేచర్ కొంచెం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అప్పుడప్పుడు ప్లీజ్. ఐ genuinely want to wish all of you a very very happy new year, because this is not coming from another point of view, but from my heart I want all of you to be very very happy in life and take life coolly. Don't take life so seriously. Okay, thank you so much. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫర్మేషనే కాదు, చాలా హిలేరియస్గా కూడా ఉండింది వాళ్ళకి అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సైంధవ్ సో ఎలా అయితే పవర్ఫుల్ సౌండ్ చేస్తుందో, సో పవర్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ మనందరినీ పలకరించడానికి 13th జాన్ వచ్చేసింది. మరి పండగని వెంకటేష్ గారిని Right, all right guys, thanks Geeta, thank you so much for the... థ్యాంక్ యూ శైలేష్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. హౌస్లో మామూలు ఎనర్జీని ఇవ్వలేదు మీరు. డెఫినెట్గా విక్టరీ వెంకటేష్ గారు అంటేనే ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అండ్ మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం, పండగకి కలుద్దాం, థియేటర్లో కలుద్దాం. 13th జాన్ సైంధవ, సేవ్ ద డేట్. పండగని, వెంకటేష్ బాబు గారిని అండ్ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుందాం. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఇస్ గీతా భగత్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్.